నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ద వండర్ షెఫ్. ఈరోజు వీడియో ఏంటంటే, మీకు అందరికీ తెలుసు నేను ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ చూపిస్తాను. సో మొట్టమొదట ఈరోజు ఆల్రెడీ నేను 6 o'clock లేసానండి. 6కి లేసి నేను వాకింగ్ చేశాను, యోగా చేశాను, కొంచెం ఎక్సర్సైజ్ చేశాను, బ్రీతింగ్ చేశాను. చేసిన తర్వాత ఎర్లీ మార్నింగే నేను ఒక స్పూన్ ఇలా వెల్లుల్లి నేను ఈ తేనెలో నానబెట్టానండి ఒక వారము. ఇప్పుడు ఇది బాగా నానిన తర్వాత పరగడుపున ఇది ఒక 1 స్పూన్ తీసుకుంటాను. అలాగే ఒక గ్లాస్లో నేను వేడి నీళ్ళు, అంటే గోరువెచ్చ కంటే కొద్దిగా వేడిగా, చల్లగా ఉంది కదండి బయట, అందులో అల్లం ముక్కలు ఇలా గ్రేట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా తేనె వేసుకొని తాగాను. ఇప్పుడు తిరిగి నేను ఇలా వేడి నీళ్ళలో మనం ఇలా సన్నగా తరుక్కోవాలండి. అల్లాన్ని తరుక్కొని మనం ఈ వేడి నీళ్ళలో మనం బాయిల్ చేసుకొని ఈ ఫ్లాస్క్లో నేను నింపి పెట్టుకుంటానండి. సో ఇది నేను రోజు కొద్దిగా నాకు కోల్డ్, ఇంకా కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, కాఫ్ ఉంది, కాబట్టి నేను ఈ వేడి నీళ్ళని ఈరోజంతా కూడా కొద్దిగా తీసుకుంటాను. ఇది ఫ్రిడ్జ్ నుండి మనము తీసిన తర్వాత వెంటనే ఈ పాలను కాగబెట్టకుండా 1 hour బయట ఉంచిన తర్వాత మనము పాలను కాగబెట్టుకొని మీరు టీ కానీ కాఫీ కానీ పాలు తాగొచ్చు. అలాగే మనం డైరెక్ట్గా పాలను ఫ్రిడ్జ్ నుండి తీసి స్టవ్ మీద పెడితే మనకు గ్యాస్ వేస్ట్ అవుతుందండి. గ్యాస్ని మనం సేవ్ చేయాలంటే లేవగానే మనము ఫ్రిడ్జ్ నుండి పాలను బయట తీసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, కొద్దిగా కోవిడ్ సిచ్యువేషన్ ఉంది. అంత సివియర్గా లేదు, కానీ అంతటా మనము మన హెల్త్ని కొద్దిగా ఇలాంటి చిట్కాలు, హోమ్ రెమెడీస్ తోటి కొంచెము మనము దగ్గు మరియు గొంతు నొప్పి, థ్రోట్ ఇన్ఫెక్షన్, అలాగే మనకు కోల్డ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. చలికాలం వల్ల ఫుల్ సిటీలో వైరల్ నడుస్తుందండి. కాబట్టి ఇలా అల్లం వేసిన గోరువెచ్చటి నీళ్ళను కొద్దిగా వేడి, గోరువెచ్చని కన్నా కొద్దిగా వేడి, ఒక పిసరు వేడిగానే ఉండాలి నీళ్ళు. సో ఈ నీళ్ళను మనము అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. అప్పుడు మనకు థ్రోట్ కూడా క్లియర్గా ఉంటుందండి. మనకు సర్ది కానీ దగ్గు కానీ రాకుండా నివారించవచ్చు. ఇప్పుడు నీళ్ళు వేడి అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని ఈ ఫ్లాస్క్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇది 1 లీటర్ అండి. 1 లీటర్ తర్వాత ఒక 1/2 లీటర్ వరకు ఇలా గిన్నెలో మనకు కావాలన్నప్పుడు వేడి చేసుకొని తాగొచ్చు. ఇలా పాలు రాగానే మనము పాల ప్యాకెట్ని మంచిగా కడిగేసుకోవాలి. ఒక చిన్న ముగ్గు వేసుకున్నామండి వాకిట్లో, ధనుర్మాసం కదా. ఒకటి 2 3 4 5 1 2 3 1. వీటికి ఇప్పుడు బార్డర్ వేస్తాము, చక్కటి బార్డర్ వేస్తాం. చూడండి, సింపుల్. ఇది ఎండినాక బాగా బ్రైట్గా అవుతుందండి. ఇప్పుడైతే పచ్చిగా ఉంది కదా. పసుపు, కుంకుమ ఇప్పుడు మనము ముగ్గుకి చక్కగా అలంకరిస్తాం. సరేనా? నా పసుపు,
కుంకుమ. చూసారా ఎంత చక్కగా ఉందో ముగ్గు. చూడండి ఎంత బాగా వేసాను. చూడండి సింపుల్గా ఉంది, చక్కగా ముద్దుగా. పాలు అయినా చూసారా, పని మనుషులు తోమితే ఇలాగే ఉంటుంది. దీన్ని తిరిగి తోమి మనం పాలను వేడి చేసుకుందాం. ఇదండి ఈరోజు వ్లాగ్. తిరిగి రేపు కలుస్తాను. టేక్ కేర్ అండి, బాయ్.